40,00,000 మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. మంత్రి ఉత్తమ్. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఏకంగా 40,00,000 మందికనమాట. గత ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి పెట్టలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 40,00,000 మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులైతే తీసుకొస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్‌లో నిర్వహించిన గ్రామ సభకు ఆయన హాజరై మాట్లాడారు. రేషన్ దుకాణాలు ఇక నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఏటా ఎకరాకు 12,000 ఇస్తామని ఉత్తమ్ తెలిపారు. భూమి లేని కూలీలకు వ్యవసాయ కూలీలకు డబ్బు ఇస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకొచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా 40,00,000 రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ఎవరు కంగారైతే పడొద్దని, 40,00,000 రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట. సో ఇది మనకి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎన్ని రాబోతున్నాయి అందరూ కంగారు పడుతున్నారు. 40,00,000 వరకు రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా.